Hi everyone, welcome to Impact Academy. So today let us look at the union budget. Okay. So union budget లో మనకి వాళ్ళే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ఇస్తారు. సో దట్ విల్ హెల్ప్ అస్ అలాట్. అది కాకుండా అలాంగ్ విత్ దిస్ వాట్ ఎవర్ అనాలిసిస్ స్మాల్ అనాలిసిస్ వీ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసుకున్నాను. ఓకే. దాంతోపాటు మనం బడ్జెట్ లో మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ లోన వీ విల్ హ్యావ్ టు లుక్ ఎట్ దీస్ థింగ్స్ అంటే వాట్ ఆర్ ద బడ్జెట్ స్టాటిస్టిక్స్. ఓకే. సో ఈ రెవెన్యూ టోటల్ రిసిప్ట్స్ ఎంత, రెవెన్యూ రిసిప్ట్ ఎంత, క్యాపిటల్ రిసిప్ట్ ఎంత, ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్, డెఫిసిట్స్, వేర్ రూపీస్ కమింగ్ ఫ్రమ్, వేర్ రూపీస్ గోయింగ్ టు, ఈ డెఫిసిట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అన్ని పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ డిఫరెంట్ ట్రెండ్స్ అండ్ రిసిప్ట్స్ అండ్ డిఫరెంట్ వాట్ ఈస్ అలొకేషన్స్ టు డిఫరెంట్ సెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్, డిఫెన్స్, సబ్సిడీ ఇలాంటిది. అట్ ద సేమ్ టైం టు డిఫరెంట్ స్కీమ్స్ అండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్కీమ్స్. ఓకే. సో ఇందులో స్కీమ్స్ ఆబ్వియస్లీ విల్ బి ఆల్మోస్ట్ అరౌండ్ 140 ఇచ్చాడు, అంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. దానిలో మేజర్ స్కీమ్స్ అన్ని కూడా కవర్ చేశాడు. మనం ఏంటంటే వీ కెనాట్ గో త్రూ ఎవ్రీథింగ్, బట్ అట్లీస్ట్ లార్జ్ అలొకేషన్స్ ఉన్నా లేదా స్టాండర్డ్ ఏవైతే ఇంపార్టెంట్ మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పోషన్ ఎక్సెట్రా అండ్ ఎనీథింగ్ వేర్ దెర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో 5.5 lakhs ఆల్మోస్ట్. ఓకే, ఫైవ్ దిస్ ఈస్ 54,000. ఓకే, 54,000 crore, నాట్ 5 lakhs. సో అలాగా మనకి రెగ్యులర్ గా క్వశ్చన్స్ అవి చూసినప్పుడు ఇంపార్టెంట్ నేషనల్ ఆయుష్ మినిస్ట్రీ, ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు గో త్రూ ద బడ్జెట్ అండి. అండ్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ బోత్ యూనియన్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ యూనియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి మనకి మాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అరౌండ్ 75 మార్క్స్. సపోజ్ మనం ఇప్పుడు గ్రూప్ 2 తీసుకుంటే 75 మార్క్స్ ఎకనామీలో మోర్ ఆర్ లెస్ మీకు ఒక 30 to 40 క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ మేజర్లీ అండి. మిగతాది థియరీ బేస్ ఉంటుంది కొంచెం. కరెంట్ అంతా కూడా మీకు ఎకనామిక్ సర్వే నుండి వస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. అండ్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేస్తున్నానండి. వన్ ఈస్ టఫ్ క్వశ్చన్స్. ఓకే, వన్ ఈస్ టఫ్ క్వశ్చన్స్, వన్ ఈస్ ఈజీ క్వశ్చన్స్. అండ్ బడ్జెట్ డాక్యుమెంట్ అనేది మనకి అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఈ పీడిఎఫ్ ఒకవేళ మీరు తీసుకుంటే దాన్ని పక్కన పెట్టుకొని మనం చదువుకోవచ్చు. బట్ అలాగా స్టెప్ బై స్టెప్ బడ్జెట్ చదవడం వల్ల పెద్దగా యూజ్ ఉండదండి. ఆల్వేస్ ద వే టు గో త్రూ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఈస్ బెస్ట్ వే ఇస్ టు క్వశ్చన్స్. ఓకే, డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేస్తూ ఆ క్వశ్చన్ ఆన్సర్ కి రిలేటెడ్ గా మనకి ఎంతో కొంత, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్ మీద క్వశ్చన్ వస్తే హెల్త్ సెక్టర్ మీద వాట్ ఆర్ ద గివెన్ స్టాటిస్టిక్స్ కానీ లేదా వాట్ ఈస్ ద టోటల్ అవుట్లే ఎక్సెట్రా అవన్నీ కూడా చూసుకొని దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో అబౌట్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. అండ్ బికాస్ ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఒక రీడింగ్ లో మనకి గుర్తుండవు. యూ హ్యావ్ టు గివ్ ఇట్ మల్టిపుల్ రీడింగ్స్ ఎవ్రీ వన్స్ ఇన్ అ వైల్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ రీడింగ్ ఎకనామీ. ఓకే, బడ్జెట్ లో 10 క్వశ్చన్స్ తీసుకోవడం, ఎకనామిక్ సర్వేలో 10 క్వశ్చన్స్ తీసుకోవడం. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చూడకుండా ఆన్సర్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ చూడకుండా ఆన్సర్ చేసి తర్వాత యూ కెన్ సీ ద ఆన్సర్, దెన్ రిమెంబర్ ద ఆన్సర్, అండ్ ఆఫ్టర్ 2 to 3 days అగైన్ ట్రై టు గో త్రూ దిస్ పీడిఎఫ్ అండి. సో ఫస్ట్ టైం చదివినప్పుడు ఓకే మీకు ఏదో గుర్తున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే లేదు. బట్ ఆఫ్టర్ దట్ అగైన్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ పీడిఎఫ్ రెగ్యులర్లీ. అప్పుడే మీకు ఏంటంటే రిజిస్టర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎకనామిక్ మెయిన్స్ లో కూడా మీకు ఇవే రాయాల్సి వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ హీ ఆస్క్స్ ఆర్ నాట్. ఈ ఏదైతే ఇండివిజువల్ స్కీమ్స్ కున్న అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మీరు అందులో ఒక 1 point రాయగలిగితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ బెటర్ స్కోర్ అండి. సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, సో సైమిల్టేనియస్ గా ఒక 2-3 ఈజీ క్వశ్చన్స్, 2-3 టఫ్ క్వశ్చన్స్ ఆల్ చూద్దాం. ఓకే, సో యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ 24-25 allocation for the defense sector. Okay, so let us look at the defense sector allocations. So these are the expenditure on major items. Okay, so on pensions, this is all in crore. So this will be 2.43 lakh crore. Okay, pensions. And defense is 4.54 lakh crore. Okay, very huge amount. మిగతా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ సబ్సిడీస్. ఓకే, సబ్సిడీలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్టిలైజర్ సబ్సిడీ ఈజ్ 1.64 lakh crore. ఫుడ్ సబ్సిడీ ఈజ్ వెరీ హై. ఓకే,
2.05 lakh crore. Relatively, petroleum is little bit low. అలా మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఓకే, మొత్తం హోల్ ఇండియా ఈజ్ లిటరలీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. సో సచ్ అంటే ఈవెన్ టుడే మోర్ దెన్ 60 to 70% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ రఫ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో అలాంటి సెక్టర్ కి మనం హౌ మచ్ ఆర్ వి అలొకేటింగ్ ఫర్ ఇట్? 1.51 lakh crore. ఓకే, సో education, for example, education is again 1.25 lakh crore. All these things you have to remember. And interestingly, if you observe this, interest payments is, see how much is this? Almost 11.6. Okay, so మనం ఉన్న అన్నిటికంటే most of the money we are spending on paying the interest, whatever loans we are taking from abroad and all these things, ఆ interest కి most of the money is going there. Even then, if you look at education or agriculture, etc., compared to that, the defense spending is always quite high. 4.54 lakh crores, where agriculture is only 1.51. Okay, you చూసుకుంటే some of the other important things, see transport is again very high end, 5.44 lakh crores. So this is also almost near to defense, గుర్తుపెట్టుకోండి. And this is 1.5 GST compensation fund, and this is 2. Okay, 2.03 tax administration. So tax, the rural development is again quite high. Remember these things. Rural development is also 2.65 lakh crore. Overall ga ours is the 48 lakh, okay, 48.20 lakh crore budget. This you have to remember, and that will only reflect here also. Meeku chuskunte total receipts and expenditure also. This is receipts. Okay, so total receipts, you will get the same thing. This is the total amount that is budgeted for. So మన బడ్జెట్ ఎంత అంటే you have to say 48.20 lakh crore budget. Okay, anyway, the idea is defense. The question is defense, right? So defense is how much? 4.54 lakh crore అండి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. So as per the union budget 24-25, allocation for the defense sector is 4.54 lakh crore. So answer is A. So this is relatively easy and actual గా మీకు 4.54, 5.54, this is relatively easy. Sometimes group 2 ఇంకా టఫ్ గా ఇవ్వాలంటే 4.52, 4.53, 4.54 అలా కూడా ఇస్తారు. ఓకే, సో లిటరలీ యూ హ్యావ్ టు రిమెంబర్ అట్లీస్ట్ ఒక 10 to 15 అలొకేషన్స్ అనేవి యూ హ్యావ్ టు రైట్ డౌన్. అలా బట్టి ఏదో ఒకటి చేసి గుర్తు పెట్టుకోవాలండి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఫైన్. సో దిస్ ఈస్ ద డిఫెన్స్ సెక్టర్ allocation 4.54 lakh crore. Now let us look at one tough question. Okay, so tough easy simultaneously గా మనం చూద్దాం. So consider the following statements regarding the union budget 24-25. So the allocations for health and education have been reduced. Fine. The share of social sector is 5.5% of the budget. Okay, the food and fertilizer subsidies have seen a slight increase from the previous year. Okay, so the outlay for the health sector is rupees 89,287. So all these are very important points. Okay, so ipudu let us first see, this is a more like a information, these are somewhat analysis untundi. This is the outlay for the health sector is rupees 89,287. Okay, so let us see what is the health sector. See, health sector 89,287, which is correct. Okay, that is why you have to remember most of these things. Interest, education, health, agriculture, okay, energy, all these things you have to remember. Rural development, pensions, defense, subsidies is also very important. Okay, so health sector ki 89,287 crores ఖర్చు పెడుతున్నారు, which is, so 4 is correct. So the allocation for health and education have been reduced. సో మనం హెల్త్ సెక్టర్ మీద ఉన్నటువంటి అనాలిసిస్ చూసుకుంటే 3 cancer drugs have been exempted from customs duty. Okay, changes in basic custom duty on X-ray tubes and flat panel detectors, that is one thing. తర్వాత outlay for health sector మీరు చూసుకుంటే 89,287 crores ఇప్పుడే చూసాం. Of this 1.85%, okay, is 1.85% ఆఫ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్. అంటే ఓవరాల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ లో హెల్త్ అనేది లాస్ట్ ఇయర్ మనకి 1.76 ఉండేదండి. 1.76 నుండి ఇప్పుడు 1.85% అయింది. ఓకే, సో దస్ ఇట్ రిమైన్స్ బిలో 2%.
లాస్ట్ ఫిజికల్ ఇయర్ 18-22 చూసుకుంటే హెల్త్ సెక్టర్ అనేది ఇప్పుడు మనకి 2% కంటే తక్కువే ఉంది. ఎప్పుడు కూడా 2% దాటలే, విచ్ ఇస్ యాక్చువల్లీ మనం మొత్తం బడ్జెట్ లో వీఆర్ స్పెండింగ్ ఓన్లీ లెస్ దెన్ 2% ఫర్ హెల్త్ అండి. ఓకే, లెస్ దెన్ 2% ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇన్ వెరీ డెవలప్డ్ కంట్రీస్ దిస్ విల్ బి వెరీ హై. హెల్త్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్, రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అనేది డెవలప్డ్ కంట్రీస్ లో చాలా హై ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఏరియా ఆఫ్ కన్సర్న్. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అవర్ హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, బట్ ద బడ్జెటరీ ఎక్స్పెండిచర్ ఈస్ లెస్ దెన్ 2%. ఓకే, సో సెక్టార్ కాకుండా మినిస్ట్రీకి అలొకేషన్ ఈస్ 90,958. సో దిస్ విల్ ఇంక్లూడ్ సమ్ అదర్ చార్జెస్ అండ్ ఎవ్రీథింగ్. సో హెల్త్ సెక్టార్ కంటే మినిస్ట్రీకి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ యూ మే నాట్ రిమెంబర్, బట్ ఇన్ జనరల్ హెల్త్ సెక్టార్ కి బడ్జెట్ లో ఇచ్చింది 89,287. ఓకే, సో 1 lakh crore operationalizing the Anusandhan National Research Fund for Basic Research and Prototype Development. So this is one important point. Research కోసం they are putting 1 lakh crore, which is a huge amount. తర్వాత హెల్త్ ఇండస్ట్రీలో పెండింగ్ ఇష్యూస్ ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ఇట్ జీడిపి టు 2.5%. ఓకే, ద స్పెండింగ్ బేసికలీ స్పెండింగ్ 2.5%, బట్ యాజ్ వి సీ ఇట్ ఇస్ స్టిల్ లెస్ దెన్ 2%. ఓకే, prioritizing healthcare as a national issue. That is one thing they have to focus. Promoting medical travel to India. So India lo anedi top class doctors unnaru, top class equipment undi. So we in other countries especially healthcare is very expensive. So many we can promote our medical facilities to abroad countries also. So addressing indirect taxation. So a lot of indirect taxation, okay, they are facing. That is one problem. Rationalizing GST with a uniform tax rate, adu kuda is one of the pending issue. Full input tax credit eligibility. Okay, these are some of the pending issues. That is regarding health. Okay, share of social sector is 5.5% of the budget. So budget ni మామూలుగా మీరు స్టడీ చేస్తే the share of social sector, okay, some of the highlights మనం చూసుకుంటే సోషల్ సెక్టార్ షేర్ ఇస్ 5.5% అండి. ఓకే, సోషల్ సెక్టార్ అంటే ఈ స్కీమ్స్ అని కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్, ఓకే, సోషల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా చూసుకుంటే దట్ ఈస్ ఫార్మింగ్ అరౌండ్ 5.5%, విచ్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ హై కంపేర్ టు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 14%. ఓకే, ఎందుకంటే ఎడ్యుకేషన్ హెల్త్ చూసుకుంటే మనకి లెస్ దెన్ 2 చూసాం కదా. సో సోషల్ సెక్టార్ ఈస్ 5.5, విచ్ ఈస్ డీసెంట్ అండి. ఎందుకంటే టుడే ఆల్ గవర్నమెంట్స్ హ్యావ్ టు గివ్ ఫ్రీబీస్, ఓకే, స్కీమ్స్, ఇవన్నీ కూడా అందరికీ తప్పదు. So social welfare, social sector share is 5.5%. Try to remember that. Okay, the share of social sector is 5.5% of the budget, which is true. The food and fertilizer subsidies have seen a slight increase from the previous year. So మనం చూసుకుంటే జనరల్ అగ్రికల్చర్, జస్ట్ మినిట్, అగ్రికల్చర్ లో సో ఇన్ జనరల్ గా అలొకేషన్ ఫర్ అగ్రికల్చర్ మనం చూసుకుంటే 3.15% అండి. దిస్ ఈస్ ద అలొకేషన్ టు అగ్రికల్చర్ రిమైన్ స్టాగ్నెంట్ అరౌండ్ 3.1% ఆఫ్ ద బడ్జెట్. ఓకే, దాని తర్వాత ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అండ్ పిఎం కిసాన్, దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్. పిఎం కిసాన్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 6,000 రూపీస్ చూసాం కదా. ఓకే, so Fasal Bima Yojana is the insurance, crop insurance. This is also very important. Okay, these are the allocations. 3.15% for agriculture. PM Kisan, exclusive PM Kisan and scheme, which is a direct benefit transfer. That itself is 1.24%. Okay, tarvata ee crop insurance ki only 0.3%. And also see the trends. Okay, gradually it is increasing. 3 nundi 3.13, 3.15. So this is not a huge increase. So you can say that allocation to agriculture is almost stagnant. So tough questions అడిగినప్పుడు ఏంటంటే these statements are more important. Okay, statistics కంటే కూడా ట్రెండ్స్ ఎక్కువ అడుగుతారు. సో ఇది చూసుకుంటే you can say for ఫసల్ బీమా యోజన slight increase and again slight decrease, so stagnant. PM Kisan slight decrease. PM Kisan కి allocation కొంచెం డిక్రీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. Enhancing productivity and resilience in the agri sector is a priority. So this is the priority. Productivity increase, not production. Not production అంటే number of 100 metric tons, 200 metric tons అలా ప్రొడక్షన్ కాదు. ప్రొడక్టివిటీ అంటే ఒక ఏకర్లో ముందు మనకి సపోజ్ 10 metric tons వస్తే ఇప్పుడు అదే ఏకర్లో వీఆర్ ట్రైంగ్ టు గెట్ 15 metric tons బై యూజింగ్ డ్రిప్ ఇరిగేషన్, మోర్
efficient techniques. So that is enhancing productivity and resilience. సో చిన్న వరద వచ్చినా కొట్టుకుపోయి చిన్న రెయిన్ఫాల్ యాక్చువల్ వచ్చినప్పుడు కాకుండా వీఆర్ టేకింగ్ మెజర్స్ టు సో దట్ టు మేక్ ద అగ్రి సెక్టర్ రెసిలియంట్. తర్వాత ₹1.52 lakh crore అలొకేటెడ్ టు ఫార్మింగ్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఇది ఆల్రెడీ మనం చూసాం, ఆ సెక్టరల్ ఇదిలో మనం చూసాం. ఫర్టిలైజర్ అండ్ ఫుడ్ సబ్సిడీస్ హ్యాస్ డిక్రీస్డ్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు చూసుకుంటే allocation to agriculture is more or less stagnant, otherwise there is a slight increase. So agriculture ki koncham increase unnappadiki kuda fertilizer and food subsidies has decreased. Okay, so all this is related to agriculture. When the question comes we will see. Okay, fertilizers, there is 34.7% cut in fertilizers. Okay, so fertilizers there is almost huge cut. Fine. So let us go back to the question. The allocations for health and education have been reduced. Okay, which is true. Okay, allocation for health and education have been reduced. Mana chusam already. And as it is, they are quite low, below 2%. Okay, the share of social sector is 5.5% of the budget, which is again true. Food and fertilizer subsidies have seen a slight increase. This is wrong. Okay, the food and fertilizer subsidies have seen a slight decrease. అగ్రికల్చర్ లో ఇన్ జనరల్ గా చాలా మైనర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఉన్నప్పటికీ కూడా ఫుడ్ అండ్ ఫర్టిలైజర్ సబ్సిడీ అనేది డిక్రీజ్ అయింది. సో 3 is wrong. The outlay for the health sector is 89,287, which is completely right. Okay, మనకి సో 3 is wrong. 1, 2 and 4, 1, 2 and 4. So option B is the right answer. Okay, so this is very 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 important. ఇలాగా క్వశ్చన్స్ అడిగే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. So now let us look at a easy question. As per the union budget 20, this is also not easy అండి. ఈజీ అంటే వన్ లైనర్ కింద వస్తుంది అంతే తప్ప రిమెంబరింగ్ దీస్ ఆల్సో ఇస్ నాట్ ఈజీ. సో యూ హ్యావ్ టు రిమెంబర్ అండి, బికాస్ దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ రిమెంబరింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అందుకే వాళ్ళకి ఎకనామీలో అవుట్ ఆఫ్ 75 దే మే గెట్ అరౌండ్ 50 లైక్ దట్. 40 to 50 వస్తే బాగా వచ్చినట్టు. సో ఇవన్నీ గుర్తుండకపోతే మనం 20s 30s వస్తే ఇట్స్ ఓవర్. ఓకే, ఇంకా ఎగ్జామ్ పోయినట్టే. Anyway, as per the Union Budget 24-25, allocation for the Manrega scheme. So let us go to the schemes. Okay, so ఈ లాస్ట్ లో ఈ స్కీమ్స్ అన్ని పెట్టాను. సో దానిలో let us see, Manrega is a very important. Okay, so these are all centrally sponsored schemes. Let us look at Manrega. Okay, just a minute. So if you look at this is number 30. Okay, Mahatma Gandhi National Rural Employment Guarantee Program. This is short గా మన్రేగా అంటుంటారు. దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్లీ ఇట్ వాస్ క్వైట్ హై అండి. దిస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ 22, 23, 23, 24, 23, 24 లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే బడ్జెట్ లో ఇచ్చినప్పుడు ఇది ఇస్తారు, మళ్ళీ తర్వాత యాక్చువల్స్ వచ్చినప్పుడు ముందు రివైజ్ చేస్తారు. ఇయర్ అంతా జరిగిన ఎక్స్పెండిచర్ రెవెన్యూ బట్టి రివైజ్ చేస్తారు. సో దిస్ ఈస్ రివైజ్ అండ్ దిస్ ఈస్ ద కరెంట్ బడ్జెట్ ఎస్టిమేట్. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ ద మోస్ట్. ఓకే, సో 24, 25 ఇది. సో ఇది 22, 23 కదా. సో 22, 23 లో ఇట్ వాస్ క్వైట్ హై అండి. 90,000 ఆల్మోస్ట్ 90,000 crore ఉండేది, అది తగ్గింది 60,000 వచ్చింది. అగైన్ ఇట్ హాస్ ఇంక్రీస్ టు 86,000. ఈవెన్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ 86,000 అండి. ఓకే, so currently it is there is no change, no increase, no change. Okay, no decrease, no increase, 86,000. But the outstanding bills are more than 1 lakh crore a day to the Manrega wages. So 86,000 crore kuda saripodu, but this is what is there. So as per the union budget 24-25, allocation for the Manrega scheme is 86,000 crore. Very 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 important. Okay, try to remember. 60 ఇవన్నీ ముందు ఉండేవి, 90 నుండి 60కి వచ్చింది, 16 నుండి 86, again 86,000 crore. So option B is the answer. Fine. So as per the union budget 24-25, allocation for the agriculture and allied sector. So agriculture and allied sector మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా. So this is agriculture and allied sector. It is 1.51 lakh crore. Okay, so previously it was 1.2, 1.4, 1.4 అలాగా. సో దెర్ ఇస్ అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ టు అగ్రికల్చర్, డిక్రీజ్ అయితే లేదు. అదే ఫర్టిలైజర్ ఫుడ్ ఇవన్నీ చూస్తే 2.5 lakh ఉండేది, నౌ ఇట్ కేమ్ డౌన్ టు 1.64. సో ఇట్ హాస్ రెడ్యూస్డ్. ఓకే, ఇది కూడా 2.7 ఉండేది, నౌ ఇట్ బికేమ్ ఓన్లీ 2.05. సో ఫర్టిలైజర్ అండ్ ఫుడ్ సబ్సిడీ హ్యాస్ రెడ్యూస్డ్. ఆన్ ద అదర్ హ్యాండ్ పెట్రోలియం సబ్సిడీ హ్యాస్ ఇంక్రీస్డ్ స్లైట్లీ అండి. ఓకే,
కంపేర్ టు ఇన్ లాస్ట్ 4 to 5 years 6,000 ఉండేది, now 11,000. But compared to last year it was 12,000. Petroleum subsidy is also reduced అండి. సో అలా చూసుకుంటే కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ 12,000 నుండి ఇట్ బికేమ్ 11,000. సో all subsidies have been reduced. Keep that in mind. Okay. There might be a question where they may say that fertilizer and food subsidy has increased, whereas petroleum has decreased. No, all the subsidies have decreased. Okay. So agriculture మనం చూస్తుంది 1.51 lakh crore. So it is 1.51 lakh crore. Okay. సో ఆప్షన్స్ కూడా ఇలాగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో అగ్రికల్చర్ సెక్టర్ కి 1.51 lakh crore. యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇప్పుడు టిల్ నౌ వీ హావ్ సీన్ 4.54 డిఫెన్స్, 4.54 డిఫెన్స్, మన్రేగా 86,000, తర్వాత దిస్ ఈస్ 1.51 అగ్రికల్చర్ కి 1.51 lakh crore. సో ఒక్కసారి చదివితే గుర్తుంటుందండి. దిస్ యూ హ్యావ్ టు రిపీట్ ఫర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎస్పెషల్లీ ఎగ్జామ్ ముందు. ఓకే, ఎగ్జామ్ ముందు, ఎకనామీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ దిస్ పీడిఎఫ్స్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్, ఒక 1 week నుండి కూడా. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్, రిజిస్టర్ దీస్ numbers. Okay. So as per the Union Budget 24-25, allocation for the nuclear power projects is. So nuclear power projects, just a minute. So nuclear power projects 48 మనం చూసుకుంటే it has increased అండి. Okay. So 1,400 అలాగ ఉండేది, it has reduced to 400, slowly increased, now it is 2,228. So since there is so much emphasis on what is renewable energy and all, so nuclear power projects kuda allocation has increased to 2,228 crore. And okay, so these are major central sector schemes, so these are all very important. PM Kisan kuda చాలా ఇంపార్టెంట్. ఓకే, 60,000. సో స్టాండర్డ్ గా 60,000 అనేది ఉంది. సో మనం ఆల్రెడీ చూసాం కదా, పిఎం కిసాన్ 60,000, ఫసల్ బీమా యోజన, అవన్నీ కూడా మైనర్ చేంజెస్ ఉన్నాయి. అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ ద సేమ్. ఓకే, so nuclear power project is also 2,228. So this is also something you have to important. As per the Union Budget 24-25, allocation for the nuclear power projects is 2,228. Okay, so option A is the answer. So fifth question చూస్తే, as per the Union Budget 24-25, how many farmers across the country will be initiated into natural farming? So this is something మనం చూసుకుంటే అగ్రికల్చర్ లో they have mentioned. అగ్రికల్చర్ లో దిస్ ఆల్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్. సి న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, న్యాచురల్ ఫార్మింగ్ లో 1 crore farmers across the country will be initiated into natural farming, supported by certification and branding in the next 2 years. తర్వాత 10,000 need based bio input resource centers to be established. So 10,000 bio input resource centers will be established. అంటే ఈ ఫార్మింగ్ చేసినప్పుడు lot of waste will be produced. Okay, that waste will be used as the input and energy can be produced అన్నమాట. more like recycling. Okay, so 1 crore farmers across the country will be initiated into natural farming. That is one of the priority of the agriculture. Okay, as part of the Vikshit Bharat. So how many farmers across the country? 1 crore అండి. So option D is the right answer, 1 crore. Okay, so we have finished 5 questions here. Let us go to the tough questions. Okay, so we finished this one. Let's go to the second question. Okay, so consider the following statements regarding agriculture sector in the Union Budget 24-25. Okay, so this is regarding the agriculture sector. 109 new high yielding varieties, 109 new high yielding and climate resilient varieties, high yielding and climate resilient varieties of 32 field and horticulture crops will be released for cultivation. So both horticulture and vegetables, fruits like mangoes, okay, all kind of vegetables avanni kuda, at the same time field ante manaki wheat, rice, all these things. Okay, so all this, so 32 type of crops ki 109 new high yielding varieties will be released for cultivation. That is one thing. Financing for shrimp farming and export will be facilitated through farmer producer organization. Okay, so these FPOs, farmer producing organizations, are also very important. Manaki especially related to agriculture, these FPOs play a very important role of distributing seeds, tarvata etc sale cheyadam, collect cheyadam, giving them information to the farmers. All those things are very important roles played by the FPOs. Okay,
The overall allocation for the agriculture sector has reduced when compared to the previous year. This is wrong because some time back we have seen overall allocation for the agriculture has slightly increased, even though marginally 1.51 lakh crore chusam kada. So very little bit has increased, but it has not reduced. So the government is following a trickle down strategy for agriculture. So now let us look at all these things. సో అగ్రికల్చర్ లో వాళ్ళు ఏమి ఇచ్చారు? సో ప్రొడక్టివిటీ అండ్ రెసిలియంట్, ఓకే, ఆత్మనిర్భరత, ఆయిల్ సీడ్స్, ఇవన్నీ కూడా. రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్ 109 న్యూ హై yielding అండ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ ఆఫ్ 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ విల్ బి రిలీజ్డ్. సో దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ఇక్కడ చూడండి, షింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. షింప్ ఇస్ బేసికలీ యువర్ ప్రాన్స్ అండ్ ఆల్, ఓకే. సో ఆంధ్రప్రదేశ్ ఆల్వేస్ నెంబర్ 1 when it comes to fish and shrimp production. అది ట్రై టు రిమెంబర్ దట్. ఎస్పెషల్లీ మనకి వైజాగ్ ఇట్ సైడ్ ఉన్నటువంటి హ్యాచరీస్ some of the highest in the whole world, okay. So I mean in the whole country, and also Asia itself kuda we are always in the top anamata, okay. So financing for shrimp farming, processing and export will be facilitated through NABARD, okay, not FPO. Please remember that NABARD, usually NABARD is the national agriculture related bank, okay. It's not like normal bank. Exclusive agriculture entities ki loan ఇవ్వడానికి, ఎస్పెషల్లీ బ్యాంక్స్ విచ్ ఆర్ ఫైనాన్సింగ్ అగ్రికల్చర్, వాళ్ళకి ఫైనాన్సింగ్ ఇవ్వడానికి నాబార్డ్ అనేది ఇస్ అ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో నాబార్డ్ విల్ బి providing this facility, loan facility, financing for the shrimp farming, etc. Okay, it is not what you say, it is not FPOs కాదు, నాబార్డ్ ద్వారా మనకి ఇస్తారండి. తర్వాత అగ్రికల్చర్ లో మనం చూసుకుంటే, ఓకే, సో అగ్రికల్చర్ లో ఇవన్నీ కూడా మనం చూసాం. అలొకేషన్ ఫర్ అగ్రికల్చర్ ఇస్ 3.1% ఆఫ్ ద బడ్జెట్, ఓకే. ఇవన్నీ కూడా మోరల్లెస్ మార్జినల్లీ మనకి చూసిన అగ్రికల్చర్ మార్జినల్లీ ఇంక్రీజ్ 3 నుండి 3.15 అయింది. ఇది 0.33 నుండి 0.30. ఫసల్ బీమా యోజన కొంచెం తగ్గింది. పిఎం కిసాన్ ఆల్సో హాస్ రెడ్యూస్డ్ 60,000 crores మనం చూసాం కదా. సో ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇస్ ద ప్రయారిటీ. 1.52 lakh crore allocated. This is already we have seen in a question. You have to remember. Fertilizer and food subsidies decreased. Also petroleum subsidy decreased. Central will review the agriculture research setup to bring focus on raising productivity and developing climate resilient varieties. So India lo research అనేది చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి it will focus on research also to raise the production కాదు, productivity means efficiency and developing climate resilient varieties. Apart from that, 109 high yielding varieties of 32 field and horticulture crops will be released. This is true. Next 2 years lo 1 crore farmers will be initiated into natural farming. అది మనం చూసాం, ఓకే. సో ఇవన్నీ చూసాం. తర్వాత షింప్ అనేది ఇట్ విల్ బి టేకెన్ అప్ బై నాబార్డ్ అండి, నాట్ FPO, నాబార్డ్. సో యూనియన్ మినిస్ట్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఓకే. దే మే నాట్ ఆస్క్ సచ్ క్వశ్చన్ ఆర్ దే మే ఆల్సో. సో బెటర్ టు రిమెంబర్ అగ్రికల్చర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్. Total allocation for Department of Agriculture and Farmers Welfare is 1.22 lakh crore. సో ఇది అగ్రికల్చర్ అండ్ ఓవరాల్ గా అయితే 1.52 మనం చూసాం కదా. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ ఒక్కదానికే 1.64 lakh crore ఇస్తున్నారండి. సో ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ బికాస్ అగ్రికల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్టిలైజర్స్ ఆర్ ద ఐ మీన్ సచ్ వైడ్లీ యూజ్డ్ అనమాట. సో ఫర్ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ ఇట్ సేఫ్ దెర్ ఇస్ 1.64 lakh crore. దట్ టు after the cut of 34% and rupees 1000 crore to be the price stabilization fund. సో ఎక్స్క్లూజివ్ గా ఈ 1000 crore ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ లో పెడతారు. పెట్టి ఒకవేళ మార్కెట్ లో ఆనియన్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది అనుకుంటే దానికి తగ్గించడానికి దే విల్ టేక్ అవుట్ మనీ ఫ్రమ్ హియర్ అండ్ పర్చేజ్ ఆనియన్స్ అట్ లోవర్ ప్రైస్ అండ్ గివ్ టు ద మార్కెట్ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ప్రైస్ 1000 crore. 86,000 crore ఫర్ మన్రేగా మనం చూసాం. ఆల్రెడీ వీ హావ్ సీన్ 86,000 ఫర్ ద లాస్ట్ 2 years. Actual expenditure is 1.05 lakh crore. Okay. Next, so Manrega only 1.75% of the budget. Okay, which is the 10-year low for the scheme. So last 10 years, this is the lowest allocation and 86,000 crore ani వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆల్రెడీ మనం చూసాం మన్రేగా 90కి వెళ్ళింది, 60కి వచ్చింది, 86 ఇవన్నీ కూడా మనం చూసాం. సో దట్ ఫ్లక్చుయేషన్ ఇస్ ఆల్సో దేర్. సో వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ ద క్వశ్చన్? So this trickle down strategy they have mentioned in the beginning of the budget lo మనం చూసుకుంటే, see highlights of the budgets మనం చూసుకుంటే, shift from previous trickle down strategy. సో ప్రీవియస్ గా గవర్నమెంట్ వాడింది ఏంటంటే ట్రికల్ డౌన్ స్ట్రాటజీ. సో అంటే
పైన ఉన్నటువంటి ఒక ఫీల్డ్ కి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఎవరైతే బేస్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఇస్తే అక్కడ బెనిఫిట్స్ ఏంటంటే మిగతా అన్ని సెక్టార్స్ కి అలా ట్రికిల్ డౌన్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రికిల్ డౌన్ స్ట్రాటజీ. బట్ నౌ దే ఆర్ ఫాలోయింగ్ షిఫ్ట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ట్రికిల్ డౌన్ స్ట్రాటజీ. ఓకే, ట్రికిల్ డౌన్ స్ట్రాటజీ అనేది ముందు వాడేవారు. నౌ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ట్రికిల్ డౌన్ స్ట్రాటజీ. నౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఏ సెక్టార్ ఆ సెక్టార్ కి ఫోకస్ చేస్తున్నారు అనమాట. అంటే దే ఆర్ గివింగ్ జాబ్లెస్ యూత్ కానీ, ఎంఎస్ఎంఈ ట్యాక్స్ కట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ దీస్ థింగ్స్. Okay, so if you take this, first statement is correct, 109 varieties, that is correct. Second one is wrong, and financing for shrimp is through NABARD, not FPO. Overall allocation for agriculture has reduced. This is wrong. Okay, it did not reduce, it has increased. Okay, in general increase అయింది, very less increase, but it has increased. And the government is following trickle down strategy, which is wrong. It is following a shift from the trickle down strategy. Okay, so in this particular case only one is correct. Okay, so option A is the right answer. But at the same time, all that other information which we have seen, try to remember that also. Only question దానికి సరిపడా ఆన్సర్ కాకుండా everything else you have to remember. Okay, so it has been 30 minutes. Let us stop for now. We'll continue in the next session.